డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫ్ ది రికార్డ్ మాట్లాడిన విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అసలు జనసేన పార్టీ కార్యక్రమంలో బీఆర్ఎస్పై చర్చ ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ అంశాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆగస్టు 28, 29, 30 తేదీల్లో 3 రోజుల పాటు విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ఆగస్టు 30న తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఆగస్టు 31వ తేదీ రాత్రి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తున్నామంటూ తెలంగాణ సీఎం రేవంత్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. సెప్టెంబర్ 1న స్టేట్ మొత్తం దద్దరిల్లిపోయింది. అదే రోజు కేసీఆర్, హరీష్ రావులు కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ అడ్డుకోవాలని న్యాయస్థానంలో బలంగా ప్రయత్నించారు. సెప్టెంబర్ 2న కవిత మొదటి ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సెప్టెంబర్ 3న కవిత సస్పెన్షన్, ఆ తరువాత గంటకే కవిత రెండో ప్రెస్ మీట్, తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరోసారి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ తో బీఆర్ఎస్ పార్టీలో చీలిక వస్తుందా, బీటల వారుతున్న కేసీఆర్ కోట పునాదులతో సహా కుప్పకూలుతోందా అన్న చర్చ ఊపందుకుంది. అయితే అప్పటికే సరిగ్గా వారం రోజుల ముందు విశాఖలో జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశాల్లో తొలి రోజే జనసేన పార్టీ సిద్ధాంతాలపై చర్చ జరిగింది. ఒకే రకమైన సిద్ధాంతాల మీద ఆధారపడి దీర్ఘకాలం ఏ రాజకీయ పార్టీ నడవదు. కాలానికి అనుగుణంగా సిద్ధాంతాలను మార్చుకుంటూ ముందుకెళ్లాల్సిందే అంటూ పవన్ జనసేన సిద్ధాంతపరమైన విధానంపై స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంలోనే తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతి రాజకీయ పార్టీ కొన్ని సిద్ధాంతాలు, విధానాలతో పనిచేస్తుంటుంది. కానీ కాలంతో పాటు వాటిలో కూడా కొన్ని మార్పులు, చేర్పులు తప్పదు. లేకుంటే మనుగడ సాగించడం కష్టమవుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలివి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సాధనతో ఆ లక్ష్యం నెరవేరింది కనుక ఆ భావజాలానికి ఇక విలువుండదు. అందుకే కేసీఆర్ తన పార్టీ పేరుని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. జాతీయ స్థాయి రాజకీయాలు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. కనుక ఏ రాజకీయ పార్టీకైనా కాలంతో పాటు మార్పు అనివార్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు వారం రోజుల తరువాత తెలంగాణలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ చిటికేస్తే 1000 ముక్కలవుతావంటూ మాట్లాడారు. కేసీఆర్ కి ఆ రోజున్న అధికారం, పరపతి, స్థాయి ఆయనతో ఆ రకంగా మాట్లాడించుండొచ్చు. ఆ మాటల్ని పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకోలేదు. కానీ నేడు కేసీఆర్ మాజీ సీఎం, పవన్ కళ్యాణ్ ఒక స్టేట్ కి డిప్యూటీ సీఎం. దీనినే కాల మహిమ అంటారు. కాలానుగుణంగా సమాజంలో మార్పు సహజం. రాజకీయ పార్టీలు కూడా కాలానికి తగ్గట్టు సిద్ధాంతాలను మార్చుకుంటూ ముందుకెళ్తేనే మనుగడ ఉంటుందన్నది పవన్ ఆలోచన. కానీ మార్పు చెందుతున్నప్పుడు అహంకారంతో కాకుండా ఆలోచనతో ఆ మార్పును తీసుకోగలగాలి. కేసీఆర్ కూడా కాలానికి, అవసరాలకు తగ్గట్టు మారాలన్న ఆలోచనతోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. కానీ అది మితిమీరిన ఆత్మవిశ్వాసం, అంతులేని డబ్బు, అధికారం ఇచ్చిన మొండి ధైర్యంగానే కనిపించింది తప్ప నిజానికి కేసీఆర్ ఆనాడు అంత తొందరపడాల్సిన అవసరం లేదన్నది ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాలు సైతం ఒప్పుకుంటున్నమాట. నేడు అధికారం కోల్పోయేసరికి మళ్లీ తెలంగాణ వాదమే సంజీవమని అనుకుంటోంది బీఆర్ఎస్. ఒకానొక సమయంలో తిరిగి టీఆర్ఎస్ కు షిఫ్ట్ అవుదామా అన్న సంశయంలోనూ ఆ పార్టీ పడిపోయింది. ఇలా మార్పు దిశగా కేసీఆర్, పవన్ ఆలోచనలు ఒకే విధంగా ఉన్న ఇద్దరి మనస్తత్వాల్లో, నాయకత్వాల్లో ఉన్న తేడా వల్లే బీఆర్ఎస్ పతనావస్థలో పడిపోతే జనసేన ఉత్థాన స్థితికి చేరిందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి.